వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో దూర ప్రయాణాలు అనేది ఏ నెలల్లో అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం. చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొన్ని జర్నీస్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే లైక్ మన అత్తారింటి నుంచి అమ్మవారింటికి, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం, ఇవి చిన్న చిన్నవి. బట్ కొన్నిసార్లు కొంచెం పెద్ద పెద్ద జర్నీస్ అనేది చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటివి ఎలా అవాయిడ్ చేయాలి, ఏ నెలలో అవాయిడ్ చేయాలి, సో జర్నీస్ చేస్తే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ నెలలో అసలు జర్నీస్ అనేది చేయడం ప్రమాదం అంటే ఫస్ట్ ట్రైమెస్టరు అండ్ లాస్ట్ ట్రైమెస్టరు. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, 3 అంటే ఈ 3 monthsలో ఏంటంటే బేబీ అనేది అప్పుడే ఇంకా ఫామ్ అనేది అవుతుంది. అంటే ఇంకా అభివృద్ధి అనేది చెందుతుంది. ఈ టైంలో ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీస్ చేసామనుకోండి, అలాంటప్పుడు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ట్రైమిస్టర్ అనుకోండి, అంటే 7th, 8th, 9th month, ఈ లాస్ట్ ట్రైమిస్టర్ మళ్ళీ జర్నీ చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఎలా అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం, అంటే ముందస్తు డెలివరీ, అంటే 7th, 8th, 9th monthలో అంటే కొంచెం ప్రీమెచ్యూర్గానే అయిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లో బర్త్ వెయిట్ బేబీ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ట్రైమెస్టరు, లాస్ట్ ట్రైమెస్టర్ అనేది జర్నీస్ అనేది అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేస్తే ఈ కొంచెం మిస్క్యారేజ్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్ట్గా బేబీని చూసుకోగలము. సో ఇది అండ్ నెక్స్ట్ 4th, 5th, 6th month వరకు కూడా జర్నీస్ చేసినా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేరింగ్గా వెళ్ళడం అనేది జరగాలి. అది కూడా ఏంటంటే ట్రైన్ జర్నీస్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ బస్ జర్నీస్ కూడా ఎక్కువగా గతుకులు ఉండే విధంగా అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఓన్లీ హాస్పిటల్కి, ఇంటి వరకు అనేది ఓకే, అది తప్పదు, అది ఇంకా మ్యాండేటరీ. ఇంకా కొంతవరకు ఏంటంటే 7th monthలో అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తారు కదా. అది కూడా ఏంటంటే మరీ దూరం జర్నీస్ అయితే చాలా కేర్గా వెళ్ళాలి. సో కొంచెం మన అజాగ్రత్త చేసినా మనకి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ వస్తుంది, స్పాటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, మిస్క్యారేజ్ అవుతుంది. సో చాలా కాంప్లికేషన్స్ అనేది వస్తుంది. యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి కొంచెం ఫస్ట్ ట్రైమెస్టరు, లాస్ట్ ట్రైమెస్టరు జర్నీస్ అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ జర్నీస్ చేసినా సరే చాలా కేర్ఫుల్గా వెళ్ళడం మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.